యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థినులు వైష్ణవి భవ్య ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ భవనాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు ఎంత అధ్వానంగా నడుస్తున్నాయో ఈ హాస్టల్ని చూస్తే తెలుస్తుంది. హాస్టల్లోని మహిళలకు భద్రత లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉచిత బస్ పాసులు ఇవ్వడం కాదు, విద్యార్థులకు రక్షణ కల్పించాలని అన్నారు. వైష్ణవి భవ్య ఆత్మహత్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, లేకపోతే బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు ఇస్తున్నారు? ఏం చెప్పలేదు మేడం. ఏం ఇప్పటివరకు ఏం చెప్పలేదు. యాక్చువల్గా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చేది ఉండే కదా, ఏం జరిగింది? వాళ్ళు మాకేం చెప్పలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తామని పోలీసుల నుంచి కాల్ చేస్తే మేము ఇన్వెస్టిగేషన్ కోసమే బయటికి వెళ్తేనే మేము ఎవరు పిఎస్ పెట్టలేమని చెప్తున్నారంట మేడం. మా మామయ్య కాల్ చేస్తే. ఓకే, అట్లనే రాలేదు మేడం. భవ్య వైష్ణవి రిలేషన్ ఏందమ్మా? వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మేడం, అంతే, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. ఓకే, ఒక ఏరియా కాదు, రిలేటివ్స్ అలా ఏం కాదు మేడం. స్కూల్లోనే వాళ్ళ హాస్టల్ నుంచే పరిచయం, అట్లా ఫ్రెండ్స్ మేడం వాళ్ళిద్దరు. ఓకే, భవ్య మీకు ఏమైనా పాస్ట్ ఏమైనా ఇబ్బంది పడుతున్నాను అని ఏమైనా మీకు చెప్పిందా? చెప్పింది మేడం. ఇంటికి వచ్చినప్పుడు రీసెంట్గా సంక్రాంతి హాలిడేస్ ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే రాలేదు మేడం తను. వాళ్ళ డాడీకి ఏం చెప్పలేదు కానీ మమ్మీకి మాత్రం చెప్పిందంటే, డాడీ ఇట్లా ఆటో డ్రైవర్లు ఇంటికి వస్తున్నారు మమ్మీ, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు ఆటోలో మేము ఎక్కి స్కూల్కి తీసుకుపోయేటప్పుడు వీళ్ళు ఒక ఆటోలో తీసుకెళ్ళినప్పుడు కూడా 10-12 మెంబర్స్ తీసుకెళ్తారంట ఒకేసారికి. సో ముందు డ్రైవర్ దగ్గర కూడా కూర్చోబెట్టుకున్నప్పుడు కానీ పిల్లలకి అక్కడిక్కడ టచ్ చేయడం కానీ అలా చూసినప్పుడు మమ్మీ చూసి అడిగిందంట. నేను గట్టిగా ఏంటంటే ఏమున్నా మొహం మీద మాట్లాడుకుంటున్నాం, స్కూల్ లీడర్ లాగా హాస్టల్లో ప్రతిదీ గట్టిగా మాట్లాడి మొహం మీద చెప్పే పడుతుంది మేడం. అట్లా ఆటో డ్రైవర్ని కూడా అన్నదంట, నీకు బీజేపీ కూడా రాదు, నేను మా డాడీకి చెప్తానే అని చెప్పిందంట. ఇంకొకటి డాడీ ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ అక్కడ ఇట్లా చేస్తున్నాడు, అంకుల్ నైట్ వస్తున్నాడు. డిస్ట్రిక్ట్ భువనగిరిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఏదైతే మొన్న 10వ తరగతి విద్యార్థులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారో అది సందర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క హాస్టల్ని చూస్తుంటే మన ప్రభుత్వం ఎట్లా నడుపుతుందో, దీని తీరు ఎట్లా నడుపుతుందో చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇది ఒక బిల్డింగ్ ఎట్లా ఉంది అంటే, ఇది ఒక ప్రైవేట్ బిల్డింగ్. ఇంతవరకు గవర్నమెంట్ బిల్డింగ్ లాగా కూడా ఎక్కడ ఏమి ఫెసిలిటీస్ లేకుండా, ఒక వార్డెన్ లేదు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు, సరే ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక ఇన్ఛార్జ్ లేరు. ఇక్కడ ఎవరికి రెస్పాన్స్ ఇచ్చే బాధ్యత ఉన్న వాళ్ళు ఎక్కడా కనిపించలేదు నాకు. అసలు ఎంత దీనస్థితిలో మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నడుస్తున్నాయనేది మీరు ఒక్కసారి ఇక్కడ లైవ్గా చూడొచ్చు. అంటే 2 పిల్లలు వచ్చి ఆత్మహత్య, అవి ఆ రూమ్లో కూడా ఎట్లా ఉంది అంటే ఇంకొకరికి ఎవరికి యాక్సెస్ కూడా లేదు ఆ రూమ్లోకి వెళ్ళడానికి. అంత దీనస్థితిలో హాస్టల్స్ నడుస్తున్నాయి. అంటే మనము ఎట్లా నడుపుతున్నాము ఏంటిది అనేది ఒక ప్రభుత్వము కూడా ఇంతవరకు దీన్ని వచ్చి చూడడం కానీ, లేకపోతే హాస్టల్స్ ఎట్లా నడుస్తున్నాయి కానీ ఇంతవరకు పర్యవేక్షణ చేయలేదంటే అసలు మన ప్రభుత్వం ఎట్లా నడుపుతుంది దీన్ని నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవి చూసి కూడా ఇంతవరకు ఎవరు ముందుకు రాకపోవడం, ఎస్పెషల్గా మహిళా మంత్రులు కూడా ఎవరు ముందుకు రాకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే మహిళలకు భద్రత లేదు, పిల్లలకు భద్రత లేదు. గతంలో అసలు మహిళలకు భద్రత లేదు, పిల్లలకు భద్రత లేదు అని చెప్పిన వారు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? అసలు మహిళల్ని పిల్లల్ని పట్టించుకునే ఉద్దేశం ఉందా లేదా అసలు మీకు? అంటే మీ ప్రభుత్వం ఉంటే ఏంది, ఊడితే ఏంది? మీరు అసలు రక్షణ కల్పించలేనప్పుడు మీరు పెద్దగా వాగ్దానాలు చేయడం ఎందుకు? నేను ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండి మేము అది మారుస్తాం ఇది మారుస్తాం అని ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ మీ హాస్టల్స్ ఎట్లా ఉన్నాయో చూడండి, పిల్లలు ఎట్లా ఉన్నారో చూడండి, అవి చూడండి ఫస్ట్. ఇవి మాకు కావాల్సిన చేంజ్. ఫ్రీ బస్సు అవన్నీ కాదు, ఇక్కడ ఫెసిలిటీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు భద్రత ఉందా లేదా, ఆడపిల్లలకు భద్రత ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి కూడా మీరు విచక్షణ, ఒక్కసారి మీరు మిమ్మల్ని వచ్చి ఇక్కడ వచ్చి ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఎలా ఉన్నాయి ఈ హాస్టల్స్, అసలు ఏం భద్రత ఉంది అంటే, ఇది ఎట్లా ఉంది అంటే ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అంటే రాత్రుల పూట ఎవరైనా తాగేసి వచ్చినా కానీ ఎవరు అడిగే పొజిషన్లో లేదు ఈ హాస్టల్ చూస్తుంటే. ఇంత దీన వ్యవస్థలో మన ప్రభుత్వం హాస్టల్స్ నడుపుతున్నారు, అది కూడా ఒక ప్రైవేట్ బిల్డింగ్ని రెంట్కి తీసుకుని నడుపుతున్నారు అంటే మీరు దీనిపైన ఒక్కసారి ఆలోచన చేయాలని నేను మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకి వెంటనే
ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలని, లేని క్రమంలో మేము మహిళా మోర్చా, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా దాన్ని సీరియస్గా తీసుకొని ఆ పిల్లలకు న్యాయం చేసే వరకు పోరాడతామని నేను మహిళా మోర్చా తరఫు నుంచి మీ అందరికి హెచ్చరిస్తున్నాను.